ఓకే స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పులివెందులలో బీసీ హాస్టల్లో పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన వెనకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకు చాలా దూరం అయ్యి అనాగరికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్న తరుణంలో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా గౌరవ పెద్దలు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సహకారంతో మన దేశవ్యాప్తంగా చదువుకు దూరం అవుతున్నటువంటి బ్యాక్వర్డ్ వెనుకబడిన తరగతుల వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వడానికి ప్రత్యేకంగా చట్టాన్ని రూపుదాల్చి వాళ్ళకందరికీ కూడా హక్కులను కల్పించి చదువులో వాళ్ళకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడం కోసము మనకి కల్పించినటువంటి ఈ హాస్టల్ వ్యవస్థని స్టార్ట్ చేసినటువంటి మన జ్యోతిరావు పూలే గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఏది ఏమైనా మనమందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి భారతదేశం డెవలప్మెంట్ అవ్వాలంటే చదువు ఒకటే ఒక నాణ్యతగా ఉంది కాబట్టి చదువు ఒకటే ప్రామాణికంగా చూస్తున్నారు కాబట్టి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకుంటే గౌరవం వస్తుంది, చదువుకుంటే విలువగా బతకచ్చు, చదువుకుంటే సమాజంలో మనమంటే ఏదో ఒక గుర్తింపుగా రావడానికి ప్రధాన కారణము చదువు ఉంది. కాబట్టి ఆ చదువే లక్ష్యం, చదువే ఆయుధంగా మనమందరూ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో క్లాస్ టాపర్ వచ్చే మెలకువలు కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మూఢనమ్మకాలపైన అవగాహన, అమాంతరము నెలకి 2 నెలలకు ఒకసారి ఎప్పుడు పడితే అప్పుడు అనవసరమైనటువంటి కార్యక్రమాలకి ఇంటికి వాళ్ళ యొక్క పేరెంట్స్ పిలిచే కొరికి ఊరికి వెళ్ళే క్రమంలో అటువంటి కార్యక్రమానికి వెళ్ళడం వల్ల ఒకరోజు ప్రోగ్రాం అంటే ముందు రోజు చదువు నష్టమవుతుంది, ఆ 3వ రోజు మధ్య రోజు చదువు నష్టమవుతుంది, ఆ 3వ రోజు చదువు నష్టమవుతుంది. 3 రోజుల పాటు చదువు నష్టపోతే వీళ్ళు ఎంత నష్టపోతారో వాటిపైన కూడా పూర్తిగా అవగాహన ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా బయట వ్యక్తులు, హాస్టల్ వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులే ఫస్ట్ వస్తున్నారంటే దానికి ప్రధాన కారణము వీళ్ళకి ఆ సీక్రెట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి దేనికి పంపించారో చదువు కోసం పంపించారు. ఆ చదువులో మెలకువలు నేర్పించడం కోసము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటాము. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ సేవా సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి ఆ సంఘం తరఫున హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎక్కువగా వీటిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద వెళ్తూ ఉంటాము. ఆ కార్యక్రమమే ఈరోజు మన పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల్లో ఈ బీసీ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా అభినందనీయంగా భావిస్తూ ఏదేమైనా అందరికీ కూడా ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి క్లాస్ టాపర్ సీక్రెట్ పాటించి మూఢనమ్మకాలపైన అవగాహన కల్పించి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా కూడా పేదరికం 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 అనే ఉద్దేశంతో చాలా మంది పేదవాళ్ళుగానే నిలబడిపోతున్నారు. కానీ ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకటి మార్గము, చదువు ఒకటే ప్రధాన లక్ష్యము. గొప్పగా ఆస్తులు లేవు, గొప్పగా ప్రాపర్టీస్ లేవు, గొప్పగా బంగారు డబ్బులు లేదు. చదువుకుంటేనే ఈ యొక్క మనుగడని సాధిస్తూ ఈ కులాన్ని నిర్మూలించాలి, మతాన్ని నిర్మూలించాలి, ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలి. భారతదేశంలో నిజమైన పౌరుడుగా ఎదగాలంటే విద్యార్థి దశలో ఏం చేయాలి అది మాత్రమే చేయాలి, యవన దశలో ఏం చేయాలి అది మాత్రమే చేయాలి, వృద్ధాప్యంలో ఏం చేయాలి అది మాత్రమే చేయాలి. అల్టిమేట్గా మనం చనిపోయిన తర్వాత సమాజానికి ఒక మెసేజ్ అనేది అందించి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చదువులో ఏమైతే ఉందో వాటిని పూర్తి స్థాయిలో వీళ్ళకందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహన కల్పించడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి హాస్టల్ యాజమాన్యానికి, ప్రత్యేకంగా సోషల్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ డిడి గారికి, ప్రత్యేకంగా జిల్లా అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.